ముఖ్యంగా దేవాతి దేవునికి వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సజీవంగా నడిపిస్తున్న దేవాతి దేవుడికి ఎన్ని ఇచ్చినా సరే మేము రుణం తీర్చుకోలేము. డబ్బు వల్ల కాదు, నిజంగా మా బలం వల్ల కాదు, దేవుని మహాకృప. ఆయన మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. గత సంవత్సరాల వరకు వర్షం వస్తే భయం వేసింది. ఈ సంవత్సరం ఈ ఎండలో మాడిపోయామాట. చాలా దారుణంగా ఉన్నాయి ఈ సంవత్సరం. ఎంత దారుణంగా ఉన్నాయంటే పని కూడా చేయలేకపోయాం. మహాకృప, దేవుని మహాకృప. ఇంతటి చక్కటి ఈవెంట్ ఇంత చక్కగా నడిపిస్తున్న దేవాది దేవునికి ఎంత ఇచ్చినా సరే మేము రుణం తీర్చుకోలేము. ప్రియులారా, గమనించండి, మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టాన్ని కలగజేసిందే గాడ్స్ గ్రేస్ యూత్. ఒకప్పుడు మేము కూడా ఇలాగే మామూలు యవనస్తులాగే మేము బ్రతికాం. అయితే ఆ ఇష్టాన్ని మాత్రం కలగజేసింది గాడ్స్ గ్రేస్ యూత్. మాకు తెలీదు ఇలా జరిగితే, మా ఇంటి పక్కనే, కానీ నాకు తెలీదు. వెళ్ళేవాడిని కాదు, నేను మామూలుగా తిరిగేవాడిని, అలాగే ఉండేవాడిని. అయితే ఒకనొక నైట్ నేను ఒక 3 గంటల ప్రాంతానికి లేచినప్పుడు పెద్దగా ఆరాధన జరుగుతుంది. ఎక్కడ మా ఇంటి పక్కన పైన మేడ మీద చిన్న పాక ఉండేది. అప్పుడు ఆరాధన జరుగుతుంటే ఏంటిది నాకు తెలియకుండా, నాకు తెలియదు అసలు ఏంటి, ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు, ఎవరో కూడా నేను ఇన్వైట్ చేయలేదు, కనీసం ప్రార్థన రారని కూడా కాకేలేదు ఎవరో కూడా. ఏంటిదని ఆలోచించినప్పుడు నా తల్లి అన్నది నాతో, పైన అంతమంది యవనస్తులు ప్రార్థన చేస్తుంటే నువ్వు పడుకున్నావేట్రా అన్నది. అయ్యో నిజమే కదా, ఇంతమంది యవనస్తులు. అక్కడికి వెళ్ళి చూసా, అందరూ నా ఫ్రెండ్సే, అందరూ ఆడుకునే వాళ్ళే, అందరూ మా వాళ్ళే. ఇదేంట్రా నన్ను ఎప్పుడు కాకేలేదు, నాకు బాధేసింది. అదే నన్ను కాకేలేదంటే మీరందరూ ఆరాధన చేస్తున్నారని. తర్వాత డైరెక్టర్గా రఘుబాబు గారి దగ్గరికి వెళ్ళి, నాకు రఘుబాబు గారు తెలియదు అప్పటికి, వెళ్ళి అలాగా బాబా నేను వస్తాను రేపటి నుంచి అంటే, సరే చాలా సంతోషం రా అన్నాను. సుమారు నేను అప్పుడు 6వ తరగతి అని కూడా చదువుతున్నాను. అప్పటికే కిషోర్ వాళ్ళందరూ కూడా అప్పటికే ఉన్నారు. వచ్చినప్పుడు చాలామంది వచ్చేవారు. చాలా ఉజ్జీవంగా, చాలా మంచిగా జరిగేది ఆరాధన. చాలా చక్కగా నడిపించేవారు, వాక్యం చెప్పేవారు, ఎన్నో మాటలు నేర్చుకునే వాళ్ళం. అయితే సడన్గా కొన్ని ఇబ్బందుల వల్ల అందరూ వస్తాం మానేశారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రశ్న ఒకటే, మేము వెళ్ళాలా మానేయాలా మాకు అర్థం కావట్లా. మేము ఇంటర్ చదువుతున్నాం, అందరూ మానేశారు, ఎవరు రావట్లా, ఇంకేం చేయాలి. అప్పటికి నాకు కాకినాడలో సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళి వచ్చాను. నాకు గుండెల్లో బాధ అని వెళ్ళకూడదని, కానీ తప్పలేదు, వెళ్ళాను. వచ్చినప్పుడు అనుకున్నాను నేను, ఇంకా నాకు ఎక్కడ సీట్ వచ్చినా వెళ్ళకూడదు అనిపించింది నాకు. అంటే మిస్ అయిపోయాను నేను, ఏదో కోల్పోయాను, ఏదో మిస్ అయిపోతున్నాను నేను. ఇక్కడికి రాకపోవడం వల్ల, అక్కడ ఉండిపోవడం వల్ల ఏదో కోల్పోతున్నాను. ఏంటి అని నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు అర్థం చేసుకున్న తర్వాత నేను అనుకున్నాను, నాకు చాలాసార్లు సీటు దగ్గర ఇంకో కాలేజీలో వస్తుంది, కానీ నేను అనుకున్నాను ఎక్కడికి వెళ్ళకూడదు. ఎంత దూరం వెళ్ళినా బస్సు మీద వెళ్ళాలి, బస్సు మీద రావాలా, నేను ఎక్కడే ఉండాలి. ఎందుకు ఇక్కడ ఉండాలంటే నా ఆత్మీయ జీవితం చాలా ప్రమాదంలో పడిపోతుంది, భయం వేస్తుంది నాకు. సరే నిర్ణయించుకున్నాను. ఇంట్లో చెప్పాను, నా తల్లి తండ్రి నాకు సహకరించారు. వాళ్ళు కూడా నువ్వు ఎలా ఉండడమే నాకు నచ్చుతుంది అన్నట్టుగా వాళ్ళు కూడా, వారి బిహేవియర్ నాకు అర్థమయ్యేది. సరే అని అలాగే కిషోర్ కూడా అప్పుడు ఇంటర్ అయింది, ఆడికి నాకు 1 క్లాస్, ఆడికి ఇంటర్ అయింది, నాకు ఇంటర్, ఇద్దరం జాయిన్ అయినా సరే ఎక్కడ ఉండాలరా అని ఫిక్స్ అయ్యి ఇక్కడే ఉన్నాం. ఎవరు రాలేదు. ఇద్దరే ఉండేవారండి, రఘుబాబు చంద్రబాబు ఉండేవారు. వారే ఆ త్రిపురం మీటింగ్స్ తీసుకెళ్ళేవారు, వారే అంగర్లో మీటింగ్స్ తీసుకెళ్ళేవారు. వాళ్ళ ఎక్కడ తాపేసుకుని ఎక్కడ మీటింగ్స్ అయినా వాళ్ళు వచ్చేవారు, మమ్మల్ని కాకేసేవారు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎండని తెలియదు, వాళ్ళని తెలియదు, ఏం తెలియదు మాకు. మేము వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఏదైనా పర్లేదు వెళ్ళాలి, ఇంట్లో ఎలాగలా మాట్లాడాలి, ఇంట్లో ఏదోలాగా అడగాలి, ఏదో రకంగా మేము వెళ్ళడం కావాలి మాకు ముఖ్యం అని చెప్పి దేవుని మహాకృప అప్పటి నుంచి అలవాటు చేసింది ఏంటంటే, దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి రా అన్నారన్నమాట. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి, మనుషులు కాదు, దైవజనులను కాదు, ప్రవక్తలు కాదు, లేకపోతే మనం ఏదో ఒక్కరిని ఇద్దరిని పెట్టుకుంటామండి, ఒక ఇన్స్పిరేషన్గా పెట్టేసుకుంటాం, వారిని కాదురా. మనం పక్కకి జరిగిపోయి దేవుణ్ణి ప్రేమించాలి అని యోహాను గారి కోసం చెప్పినప్పుడు నాకు చాలా విచిత్రం వేస్తుంది. బాప్తిస్మం ఇచ్చి యోహానట, ఆయన కనబడలేదంటే ఎప్పుడూనే. నేను కాదండి ముఖ్యం, చూడండి వెనకాల వస్తుందని ఆయన అన్నాడంట. అలాగే వారు మాకు నేర్పించినప్పుడు నిజమే కదా, మనం ప్రేమించాల్సింది దేవుణ్ణి కదా, మనం ప్రేమించాల్సింది దేవాతి దేవుణ్ణి కదా, మనుషుల్ని కాదు కదా. మనుషులు చెప్పే మాటలు ఒక రోజు ఒకలా ఉన్నాయి, తర్వాత రోజు మారిపోతున్నాయి. మనుషులు చెప్పే మాటలు ఒక రోజు బాగానే ఉంటున్నాయి, తర్వాత రోజు వ్యతిరేకమైపోతున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? మనుషుల్ని ఎలా ప్రేమించగలుగుతాం? వాళ్ళు చెప్పారండి వాక్యాలు, అవి వివరించలేము, కానీ ఎన్నో విషయాలు ఆన్లైన్లో ఉపవాస ప్రార్థనలో
మాకు ఎంతమంది ఉండేవారు కదండి, 4, 5, 6 ఉండేవాళ్ళు. ఎంత ఆనందపడిపోవడం అంటే అయ్యో మా ఆనందం అంత కాదు. నిజంగా దేవుడికి సంఖ్య అవసరం లేదండి. నిజంగా మాకు తెలుసు ఆ విషయం. దేవుడు ఆ రోజు 4 ఉన్నప్పుడు కూడా మాకు అదే సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది అయినా సరే మాకు అదే సంతోషాన్ని ఇస్తున్నాడు. చాలండి ఈ సంతోషం. దేవుని మహాకృప, ఆయన అప్పటి నుంచి కూడా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాకు ఎంత ఇష్టం అంటే దేవుడు అంటే మీకు ఎంత ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో చెప్తారు కదా అన్నమాట. చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎందుకు ఇష్టము? దేవుడు అంటే ఎందుకు ఇష్టమురా? ఎందుకు మీరు అన్ని ప్రాంతాలు తిరుగుతారు? ఎందుకు మీరు ఆరాధనలకి అంత సమయం ఇస్తారు? ఎందుకు లోకల్ ఈవెంట్స్కి అంత సమయం ఇవ్వరు? ఎందుకు జనాలతో కన్నా మాకు ప్రార్థన ఉందని ఎందుకు వెళ్ళిపోతారు అని అడిగితే, మాకు ఇష్టం ఎందుకు చెప్పనా? రాజులు చేయలేనిది, యాజకులు చేయలేనిది, లేకపోతే ఈ యొక్క సామ్రాజ్యంలో చక్రవర్తులు జయించలేనిది ఒకటి నా దేవుడు జయించాడు. అదే మరణమును ఆయన గెలిచేశాడు. ఆ దేవుడు జయించాడు కనుకే ఆ దేవుడు మన పాపముల నిమిత్తము మృతి పొంది లేపబడి మన కోసం ఆయన జయించి నిలబడి ఈ జయాన్ని మనకి ఇస్తానన్నాడు కనుకే ఆయన మాకు ఇష్టమండి. మీకు ఎందుకు ఇష్టం అంటే ఆయన మృత్యుంజయుడైన. మీకు ఎందుకు ఇష్టం అంటే ఆయన పునరుద్ధానుడు. ఎవరున్నారండి? తిరగండి చరిత్ర పుటల్ని. ఎవరున్నారండి? చూడండి. ఎక్కడ వెతుకుతారో, ఏ గూగుల్ని అడుగుతారో, ఎవరిని అడుగుతారో అడగండి. మీకు వినబడే ఒకే ఒక్క పేరు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే జయించాడంటే ఎస్, ఆయన మాత్రమే జయించాడు. ఆయనతో ఉన్న వారికి ఆ జయాన్ని ఇస్తానన్నాడు. మాకు ఈ లోకంలో ఏది కోల్పోయినా పర్లేదు అనుకుంటాం. ఈ మీటింగ్స్ చేయడానికి ఎంత ఇబ్బంది అండి. మామూలుగా జరిగిపోతాయండి, గాల్లో పనులా జరిగిపోతాయా? ఎంత ఖర్చు పెడితే అవుతుందండి? కానీ ఆ మనస్సును మాకు దేవుడు ఇచ్చినందుకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులం. మేమంటున్నాం కదా, మాకు ఏమున్నా లేకపోయినా ప్రభువా ఇక్కడే ఉండాలయ్యా. చదువు అయిపోయింది, బీటెక్ చేసాం, ఆడు డైట్ చేసాడు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఆప్షన్. మా ఫ్రెండ్స్ చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వెళ్ళిపోవాలా, మళ్ళీ ఉండాలా, ఏం చేయాలి? ఒకవైపు ఏమో వాళ్ళు కాకేసి ఎదురు చూసుకుందని వచ్చే అంటారు, ఒకవైపు ఏమో ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఒకవైపు సువార్త భారం. ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మేము ఏదో కోల్పోయామన్న బెంగ, ఎక్కడికి కదలేని పరిస్థితి. ఏం చేయాలి ప్రభు అని అప్పటి నుంచి కాదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పాదాలు పట్టుకుంటున్నాం. ఏం చేయమంటావు ప్రభువా? ఏం చేయమంటావు చెప్పు. ఎక్కడ ఉండమంటావా? నీ దూరంగా వెళ్ళి బ్రతకలేం ప్రభువా. ఈ యొక్క యూత్ని, ఈ యొక్క మండపేటని, ఈ యొక్క పరిచర్ని వదిలి మేము బ్రతకలేం ప్రభువా. మాకు వేల కొలది సంఘం లేకపోవచ్చు, కానీ అయ్యా నీతో గడిపే ఆనందం మాకు ఎక్కడ దొరకదయ్యా. ఎక్కడ ఉన్నామండి, ఏ ఊర్లో ఉన్నా ఆ సోమవారానికి అందరం కూడా అక్కడికి వెళ్ళిపోతామండి. ఎందుకు అంటే అక్కడ ఉన్న ఆనందం మాకు ఇంకెక్కడ కనిపించలా. చదువుల్లో కనిపించలా, ఉద్యోగాల్లో, డబ్బుల్లో కనిపించలా. ఎన్నున్నా దేవుని కోసం చేయాలరా, ఎన్నున్నా ఏదో చేయాలరా, ఏదో రకంగా చేయాలి. ఇదిగో అక్కడ మీటింగ్ జరిగిందంటే అక్కడికి వెళ్ళాలి, స్వార్థ వినాలి. ఏదో ఒక రోజు దేవుని మహాకార్యం మన ద్వారా అయినా జరిగించుకోవాలి. మీకు తెలియదండి, ఇప్పుడన్నా మీ యవనస్తులను పంపించిన ఆన్లైన్లకి ఎంతో చక్కగా మాట్లాడగలరు. అందరూ మాట్లాడతారు. ఎవరికి మైకి ఇచ్చిన గంటల కొలది మాట్లాడే అంత గొప్ప దేవతలు ఉన్నారు మా దాంట్లో. అదే మేము రెడీ అవుతున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ఎందరో మాతో ఉన్నవారు తప్పిపోయారు, వాళ్ళ కోసం బాధపడతాం, కాకేస్తాం, పిలుస్తాం. నువ్వు నాతో ఉండేవాడు రా, మాతో ఉంటుండ్రా, ఈరోజు నువ్వు ఇక్కడ మాట్లాడదురా అని ఎన్నోసార్లు ఎంతో మందిని కాకేస్తాం. కానీ మాకు ఎన్నిసార్లు కాకేసినా మొండి చేయ కనబడింది తప్ప మాకు ఇంకోటి కనిపించలా. మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా దేవుని కోసం వాడబడాలి. ఈ లోకంలో ఏముందండి, ఇంకో గట్టిగా ఇప్పుడు 25 వచ్చేసి ఇంకో 40, ఇంకొక 30 గట్టిగా అయితే అయిపోయింది. తర్వాత అన్ని సీట్లు ఖాళీ అయిపోతాయి. ఇక్కడ తర్వాత బ్రతికేది, తర్వాత జీవితం ఏది మంది.
ఇక్కడే జీవితాంతం ఉండిపోతామని భ్రమలో ఉన్నామా? అరే మోసపోతాం. మనం భ్రమలో ఉండొద్దు. ఖచ్చితంగా వెళ్ళిపోతాం మనం, ఖచ్చితంగా. దేవుని వాక్యం చెప్తుంది కదా, స్థిరకాలము నివసించే నరుడు ఎవరు అని అడిగింది. ఎల్లకాలము నివసించే నరుడు ఎవరు బ్రతుకుంటారా రే? ఎవరు చనిపోతున్న వారు మనకు పాఠం కాదా అన్నది. ఏ సహోదరులారా, వెళ్ళిపోయే జీవితం కోసమే ఇన్ని రంగులు వేసుకుంటున్నాం కదా, ఏదో రోజు ముగిసిపోయే జీవితం కోసమే ఇన్ని ఆర్భాటాలు చేసుకుంటున్నాం కదా. మరి ఎప్పుడు నిలిచిపోయే దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలుగుతున్నాం? లక్షల రూపాయలంటే మీటింగులు చేయగలదు, కానీ నీ బ్రతుకులో కొంచెమైనా దేవుడిని చూపించగలుగుతున్నావా? నీ బ్రతుకులో కొంతమందినైనా దేవుడు వైపు నడిపించగలుగుతున్నావా? యవనస్తులు చూస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఏంటి ఇలాగ అయిపోయారు వీళ్ళందరూ అండి, ఏంటి ఇలాగ అయిపోయారు, ఒకప్పుడు మనతో తిరిగిన వారు కదా అనిపిస్తూ ఉంటారు. కానీ ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకో, వారి కోసమేనండి ఇంత ప్రయాస, మీకోసమేనండి ఇంత ప్రయాస. ఎందుకంటే ఇంత ఖర్చు అవ్వాల్సిన విషయం ఉందంటే మీకోసమే. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే వీళ్ళకి ఎక్కడి నుంచో డబ్బులు అంతే. మీరు అన్నమాట వాస్తవం, నిజంగానండి. చాలా భలే చూస్తున్నారు, నిజంగా డబ్బులు అంతున్నాయి. కానీ ఎక్కడి నుంచో తెలుసా? దేవాతి దేవుడి దగ్గర నుంచే అందుతున్నాయి. ప్రతి ఒక్కరు కూలి పనులకి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను ఈ కష్టం చేసి పోగు చేసుకున్న డబ్బులన్నీ కూడా మాకు దేవుడిచ్చినవే, మేమేదో సంపాదించుకున్నవి కాదు, దేవుడిచ్చాడు మాకు. ఆ దేవుడిచ్చిన ఆ డబ్బునే వాడుతున్నాం. ప్రియ సహోదరులారా, గమనించండి, ఒక యవనస్తులు దేవుని కోసం నిలబడాలంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు అండి. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నిలబడగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. ఇంత ప్రయాస దేనికి అంటే మిమ్మల్ని కొద్దిసేపు కూర్చోబెట్టి ఎంతోమంది దైవజనులు తీసుకొచ్చాం అర్థపూర్లైన వారిని. కొన్ని మాటలైనా మీకు అర్థమించేది సార్, కొంతమంది అయినా రక్షింపులోకి నడిపించాలి. మా సంఘాలు పెంచుకోవడానికి కాదు, లేదా మా యూత్ని పెంచుకోవడానికి కాదు. మీరు రావద్దు కూడా, వద్దు. అంతమంది మేము మెయింటైన్ చేయలేము. కొద్దిమంది ఉన్నా చాలు, ఆయన శిష్యుల్లా బ్రతికేయడమే మా యొక్క గోల్ మాట. 12 మంది ఉంటే చాలా అనిపించింది నాకు. 12 మంది ఉంటే చాలా అనిపించింది. దేవుని మహాకృప అది ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని మేము ఆశపడుతున్నాం. మీ అందరూ మా యవనస్తుల కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ వాడబడిన ప్రతి రూపాయికి దేవుడు విలువ కట్టి ఇచ్చే రోజు ఒకటి వస్తుందని మేము నమ్ముచున్నాం. దేవుని యొక్క మహాకృప మాకు తోడనంతకాలం దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తూనే ఉంటాం. మా యొక్క యూత్ కోసం, మా యొక్క పరిచర్య కోసం ఎడతిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సహోదరులారా, మా వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే, మాకన్నా చిన్నవారు ఎవరైనా ఉంటే యూత్కి రండి. దేవుని యొక్క మహా ప్రేమ చేత కట్టబడడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడుగుండును గాక. ఆమేన్.